ఓం శాంతి. ఈరోజు సండే అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యం. మధురమైన పిల్లలారా, 87వ సంవత్సరంలో బాబా నడిపించిన అవ్యక్త మురళి స్నేహము మరియు సత్యతల యొక్క అథారిటీ యొక్క బ్యాలెన్స్. స్నేహము మరియు సత్యత, ఈ రెండింటి అథారిటీ యొక్క బ్యాలెన్స్. స్నేహము శక్తినే, సత్యతను శక్తినే. ఈ రెండు శక్తుల యొక్క బ్యాలెన్స్ ఏమి అని బాబా ఈరోజు చెప్తారు. సత్యం అంటే ఏమి, స్నేహం అంటే ఏమి, ఈ అన్ని విషయాలు భగవంతుడు ఈరోజు క్లారిటీగా మనకి వినిపిస్తారు. ఈరోజు సత్యమైన బాబా, సత్యమైన శిక్షకుడు, సద్గురువు సత్యతతో శక్తిశాలులైన తమ సత్యమైన పిల్లలను కలిసేందుకు వచ్చారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సద్గురువు తన సత్యతతో కూడిన శక్తి కలిగిన తన సత్యమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. అన్నింటికంటే అతి పెద్ద శక్తి లేక అథారిటీ సత్యత. అన్నింటికంటే అతి పెద్ద శక్తి లేక అథారిటీ సత్యత. అందుకే చెప్తారు కదా, గాడ్ ఈజ్ ట్రూత్ అని. సత్యం, శివం, సుందరం. తో బాబా భగవంతుడు సత్యమైన తండ్రి, ఆయనే శివుడు, ఆయనే కళ్యాణకారి అయినారు. అందుకే సత్యం, శివం, సుందరం, సత్యమేవ జయతే అంటారు. సత్యం అనేది చాలా గొప్ప శక్తి. సత్యతకు మించిన శక్తి ఇంకొకటి లేదు. తో బాబా అంటారు, అన్నింటికంటే అతిపెద్ద శక్తి సత్యత. సత్ని రెండు అర్థాలతో చెప్తారు. సత్ అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సత్యము అని, సత్ అనగా సత్యము. రెండవది సత్ అనగా అవినాశి. అవినాశి అంటే సదా, ఫర్ ఎవర్, అవినాశి. రెండు అర్థాలలో సత్యతా శక్తి అన్నింటికన్నా గొప్పది. బాబా ఏమంటున్నారు, ఈ రెండు అర్థాలలోనూ, ఒకటి సత్యము, రెండవది అవినాశి, ఈ రెండింటి అర్థాలతోనూ చాలా గొప్పది సత్యమైన శక్తి. బాబాను సత్ బాబా అంటారు. తండ్రిగా అయితే అనేకులు ఉంటారు, కానీ సత్యమైన తండ్రి ఒక్క బాబానే. తండ్రులు, జన్మనిచ్చిన తండ్రులు అనేక మంది ఉంటారు. ఒక్కొక్కసారి ఊరికి పెద్ద మేయర్ని కూడా ఫాదర్ లేదా తండ్రి అంటారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, తండ్రులు అనేకంగా ఉండొచ్చు, కానీ సత్యమైన తండ్రి, సర్వధర్మాత్మలకు తండ్రి, సత్యత అథారిటీ యొక్క తండ్రి ఒక్క బాబాని. సర్వధర్మాత్మలకు తండ్రి కూడా ఒక్క బాబాని. తో బాబా అంటారు, ఆయనే సత్ శిక్షకుడు, సద్గురువు కూడా. సత్యమైన శిక్షకుడు, సత్యమైన జ్ఞానాన్ని తెలియచేసేటువంటి సత్యమైన శిక్షకుడు, ఉన్నతోన్నతమైన శిక్షకుడు. తో బాబా అంటారు, సద్గురువు కూడా ఒక్కరి. సత్యమునే పరమాత్మ అని కూడా అంటారు. అనగా పరం ఆత్మ యొక్క విశేషత సత్యత. అనగా సత్, సత్య హి శివ హై, శివ హి సుందర్ హై అని పాట ఉంది కదా, సుందరత హి ప్యారా హై అని. తో బాబా అంటారు, ఈ పాట ఉంది కదా, ప్రపంచంలో కూడా సత్యం, శివం, సుందరం అని అంటారు. అలాగే తండ్రి అయిన పరమాత్మ గురించి సచ్చిదానంద స్వరూపుడు అని కూడా చెప్తారు. ఆత్మలైన మనల్ని సచ్చిదానందం అని కూడా అంటారు. మనల్ని సచ్చిదానంద స్వరూపం, సత్, చిత్, ఆనందం. సత్ సత్యమైన, చిత్ అనగా బుద్ధి, ఆనందాన్ని కలిగి ఉండేది సచ్చిదానంద స్వరూపులు అని అంటారు. భగవంతుడికి చెప్తారు సత్యం, శివం, సుందరం, సచ్చిదానంద స్వరూపుడని. మనకి కూడా చెప్తారు సచ్చిదానంద స్వరూపులని. ఆత్మలైన మనల్ని కూడా సచ్చిదానందము అని అంటారు. మిమ్మల్ని కూడా సచ్చిదానందము అని అంటారు. సత్ అన్న పదానికి చాలా గాయనం ఉంది. సత్యము అనే పదానికి చాలా గాయనం ఉంది అని బాబా చెప్తున్నారు. సత్యం అనే శబ్దానికే చాలా
గాయనం అనగా శ్రేష్టత్వం ఉంది. మరియు ఎప్పుడైనా ఏదైనా కార్యంలో అథారిటీగా మాట్లాడినప్పుడు నేను సత్యం చెప్తున్నాను అంటారు. కనుకనే అథారిటీతో మాట్లాడుతున్నాను అని అంటారు. ఎక్కడ సత్యం ఉందో అక్కడ నిర్భయత ఉంది. అయితే బాబా ఇక్కడ చెప్తారు, సత్యత ఉంటే సభ్యత కూడా ఉండాలి. సభ్యత లేని సత్యత వృధా. సత్యత లేని సభ్యత అవగుణంలాగా అవుతుంది. సభ్యత ఉన్నటువంటి సత్యత గుణంలాగా మారిపోతుంది. అందుకే సత్యం ప్రియ అనగా సత్యము చాలా ప్రియంగా ఉంటుంది. ప్రియంగా చెప్పడమే సత్యం. సత్యంగా చెప్తున్నానని పరుషంగా కఠినంగా చెప్పేది అది సత్యం కాదు, అది కూడా ఒక అవగుణంగా మారుతుంది. వీళ్ళు సత్యం చెప్తారు కానీ చాలా కఠినంగా చెప్తారు అంటారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, కనుకనే అథారిటీతో మాట్లాడతాను అని అంటారు. ఎవరిలో సత్యం ఉంటే వాళ్ళు అథారిటీగా ఉంటారు, శక్తిశాలిగా ఉంటారు. సత్యమైన నావ అటు ఇటు కదులుతుందే కానీ మునిగిపోదు అనే గాయనం కూడా సత్యతకుంది. సచ్కి నావ డోలేగి లేకిన్ డూబేగి నహి. సత్యమైనటువంటి నావ ఎప్పుడైనా కదులుతుంది అనేక తుఫాన్లకే, కానీ మునిగిపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సత్యం శివం సుందరుడైన తండ్రి జతగారిగా ఉంటారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, సత్యమైన నావ అటు ఇటు కదులుతుందే కానీ మునిగిపోదు. సత్యమున్న చోట మనస్సు ఆనందంతో నాట్యం చేస్తుంది. ఎరఫేరి ఉంటేనే ఇబ్బంది. లోపల ఒకటి పెట్టుకోవాలా, బయట ఒకటి మాట్లాడాలా, బయట మంచిగా మాట్లాడాలా, లోపల మాత్రం వాళ్ళ గురించి అట్లుండాలా. బాబా అయితే చాలా బాగా చెప్తున్నారు, లోపల మంచిగా ఉండని, బయట కూడా మంచిగా ఉండని. లోపల అందరి పట్ల సద్భావన ఉండని, మరియు బయట కూడా అంతే సద్భావన అనేది ఉండాల. అంతే స్వీట్నెస్, అంతే మధురత ఉండాల. లోపల ఒకటి బయట ఒకటి ఉండేదొద్దు, లోపల మంచి బయట మంచి ఉండాలని బాబా అంటున్నారు. సత్యం అనగా సత్యమున్న చోట మనసు ఆనందంగా ఉంటుంది. సత్యత నావ కదులుతుందే కానీ మునిగిపోదు. ఎప్పుడూ బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి, మునిగిపోదు. అది సత్యతకు గాయనం ఉంది. తో సత్యం అనగా సత్యత శక్తి కలిగిన వారు సదా నాట్యం చేస్తూ ఉంటారు, ఎప్పుడూ ముడుచుకోరు. సత్యత శక్తి ఉండేవాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు కానీ ముడుచుకోరు, చిక్కుకొని పోరు, గాబరా పడరు, బలహీనం అవ్వరు. ముడుచుకపోరు, చిక్కుకపోరు, గాబరా పడరు, బలహీనం అవ్వరు. సత్యతా శక్తి కలవారు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనలో సత్యంగా ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవటానికి బాబా ఇచ్చిన గీటు రాయి. మనం సత్యంగా ఉంటే ఆటోమేటిక్గా నిర్భయంగా ఉంటాము, సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటాము, సదా ఖుషీగా ఉంటాము, దేంట్లోనూ చిక్కుకుపోము, నిర్బంధంగా ఉంటాము, గాబరాపడము, శక్తిశాలిగా ఉంటాము. ఇవన్నీ సత్యతా శక్తి వాళ్ళు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు, శక్తిశాలిగా ఉంటారు. వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది కానీ గాబరాపడరు. సత్యత బాబా ఎంత బాగా టాలీ చేస్తున్నారు చూడండి. సత్యత బంగారం లాంటిది, అసత్యత మట్టి లాంటిది. భక్తిలో కూడా ఎవరైతే పరమాత్మ వైపు శ్రద్ధ పెడతారో వారిని సత్సంగీలు అని అంటారు, సత్యమైన సాంగత్యం చేసేవారు అని. మరియు చివరిలో ఎప్పుడైనా ఆత్మ శరీరాన్ని ఎప్పుడైతే అప్పుడు కూడా ఏమంటారు, సత్నాం సంగ హై, సత్ బోలో గత్ హై అని చెప్తా ఉంటారు. బెంగాల్లో ఈ సామెత ఉంది, సత్యమైన నామమే నీ తోడుగా ఉంటుంది అని. కనుక సత్ అంటే అవినాశి, సత్ అంటే సత్యము. సత్యతా శక్తి మహోన్నతమైన శక్తి. చూడండి సత్యహరిశ్చంద్రుడికి ఎంత గాయనం ఉంది, చాలా గాయనం. సత్యత అహింస, సత్యము అహింస, ఈ రెండింటితోనే గాంధీ మహాత్మా స్వతంత్రాన్ని తీసుకురాగలిగినారు. సత్యానికి చాలా చాలా వాల్యూ ఉంది. కొంతమంది అబద్ధాలు చెప్తా ఉంటారు, అంటే అబ్బా వీళ్ళని నమ్మే కయ్యలేదు, వీళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు, వీళ్ళ మాట ఎవరు నమ్ముతారు అంటారు. సో మాట పైన విలువ నమ్మకం అనేదే పోగొట్టుకుంటాం అబద్ధాలు చెప్తే.
తర్వాత చిన్నదానికి అబద్ధము, పెద్దదానికి అబద్ధము, అన్నింటికీ అబద్ధము. ఒక అబద్ధాన్ని దాచాలంటే 100 అబద్ధాలు ఆడాల్సి పడుతుంది. ఇదంతా కష్టం కదా, ఇదంతా తల ఉపయోగించాల్సి పడుతుంది కదా. బాబా ఆ సమయంలో బాబాని జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది. అసత్యం అనేది మనలో ఉండనే కూడదు. తర్వాత లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. పారదర్శకత్వం అనేది ఉండాలా. అందుకై బాబా ఇక్కడ అంటున్నారు, పిల్లలారా సత్యం అనేది ఉండాలా. సో సత్యం అనేది బంగారు లాంటిది, అసత్యం అనేది మట్టి లాంటిది. కాబట్టి ఎప్పుడూ అసత్యం చెప్పకూడదు. భక్తిలో కూడా ఎవరైతే పరమాత్మ వైపు శ్రద్ధ పెడతారో వారిని సత్సంగీలు అంటారు. సత్యత చాలా గొప్ప శక్తి. బాబా అంటారు వీరిలో సత్యత ఉంది అని కూడా అంటారు. కనుక ఇంత సమయం నుండి వృద్ధిని పొందుతున్నారు. సత్యత ఎప్పుడూ కదలదు, అచలంగా ఉంటుంది. వృద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు విధి సత్యత. మీరు వృద్ధి కావాలి ఆధ్యాత్మిక మార్గంలో అంటే సత్యతా శక్తి ఉండాలి. సత్యతా శక్తితోనే సత్యుగం తయారు చేస్తారు. ఇది ఎంత పెద్ద గొప్ప మాట. ప్రపంచాన్నే విశ్వాన్నే మార్చేస్తారు సత్యతా శక్తి ద్వారా. సో చూడండి భగవంతుడు ఎంత బాగా చెప్తున్నారు. మనము సత్యంగా ఉంటే ప్రపంచమంతా అబద్ధంగా ఉంటే ఎక్కడ నడుస్తుంది? మేమొకటి సత్యంగా ఉంటే ప్రపంచం మారుతుందా అని కొంతమంది అంటారు. ఇప్పుడు చూడండి అక్బర్ బీర్బల్ కథను తీసుకోండి. అందరికీ దండోరా వేసి అందరూ నా గ్రామంలో ఉండే ప్రజలందరూ ఒక్కొక్క గ్లాస్ పాలు కొలంలో వేయాలని చెప్తారు. అందరూ ఒకరు అనుకున్నారు నేను ఒక్కటి నీళ్ళు పోస్తే ఏమవుతుందని. అది లాస్ట్కి నీళ్ళ కొలను అయిపోయింది, పాల కొలను కాల. సమాజంలో అట్లుంది అంటారు. కానీ సమాజాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? మనమే కదా. మనం మారితే సమాజం మారుతుంది. వెన్ వీ చేంజ్ దెన్ ది వరల్డ్ విల్ చేంజ్. ప్రపంచం గురించి మనం ఆలోచన చేయనక్కర్లేదు, మనల్ని మనం చూసుకోవాలి. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు ఎప్పుడైతే ఇంత సమయం నుండి వృద్ధి పొందుతూ ఉండేదే సత్యతా శక్తితో. సత్యత ఎప్పుడూ కదలదు, అచలంగా ఉంటుంది. వృద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు విధినే సత్యత. సత్యమైన శక్తితోనే సత్యుగాన్ని స్థాపన చేస్తారు. స్వయం కూడా సత్యనారాయణిగా సత్యమైన లక్ష్మీదేవిగా అవుతారు. అంతే కదా. మన బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యమే ఏమి అంటే నరుడే నారాయణుడు, నారీ నుంచి నారీ శ్రీ లక్ష్మిగా మారేటువంటిదే ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశము. అనగా నరుడు అలాంటి శ్రేష్ఠ కర్మ చేసి సత్యమైన నారాయణుడిగా, నారీ అలాంటి శ్రేష్ఠ కర్మ చేసి సత్యమైన లక్ష్మిగా కావాలి. ఇది సత్య జ్ఞానం, సత్యమైన తండ్రి యొక్క జ్ఞానం. కనుకనే ప్రపంచం నుండి అతీతమైనది మరియు ప్రియమైనది. ఎవ్వరు ఈ ప్రపంచంలో ఏ దేహదారి, ఏ గురు గోసాయి ఎవరు చెప్పలేనటువంటి జ్ఞానం ఇది. ఆయనే వచ్చి చెప్తేనే. అందుకే చెప్తారు స్వయంభూ, తాను ఉద్భవించి తన సొంత పరిచయాన్ని తెలిపిస్తేనే మనకు తెలియడం జరుగుతుంది అని. కనుక సత్యజ్ఞానం యొక్క సత్యతా శక్తిని ఎంత ధారణ చేశారు అని ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ చూస్తున్నారు. సత్యత ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. అప్ప వీళ్ళు సత్యంగా ఉంటారప్ప, సత్యంగా మాట్లాడతారప్ప అంటారు. అందుకే సత్యమేవ జయతే. ఎక్కడ సత్యం ఉంటే అక్కడ విజయం ఉంది, ఎక్కడ అబద్ధం ఉంటే అక్కడ అపజయం ఉంది. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, తర్వాత మన నేచర్ గురించి తెలుసుకొని మన నుంచి దూరంగా ఉంటారు. ఎందుకు అబద్ధాలను. ఎవరైనా చాడీలు చెప్పే వాళ్ళ గురించినూ అంతే, వాళ్ళు తీయగా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో వచ్చినారప్ప వీళ్ళు, వద్దప్ప మనంతకు మనము దూరంగా ఉండాలా, ఏది మాట్లాడకూడదు వీళ్ళ దగ్గర అనుకుంటారు. సో ఇవన్నీ ఏదైతే చెడు గుణాలు ఉన్నాయో దాని ద్వారా దుఃఖమే కలుగుతుంది. ఇతరులకు దుఃఖం, మనకి దుఃఖం, ఆ విధంగా ఉంటుంది. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు పిల్లలారా ఈరోజు సత్యతా శక్తిని చూస్తున్నారు. సత్యత ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. నేటి ప్రపంచమే అసత్యఖండంగా ఉంది, అంతా సత్యమే. జూటి మాయా, జూటి కాయా, జూటా సంసారం. అందరిలోనూ అబద్ధం ఉంది, అయినా కూడా సత్యతా శక్తి కలవారు విజయులుగా అవుతారు. సత్యత యొక్క శక్తి యొక్క ప్రాప్తి సంతోషము మరియు నిర్భయత. వారికి ఎప్పుడూ భయం ఉండదు. ఎవరైతే సత్యంగా ఉండరో వారికి తప్పకుండా భయం ఉంటుంది. మరి మీరందరూ సత్యత శక్తి కలిగిన శ్రేష్ఠాత్మలు కదా. సో ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి, సత్యత లేదా అని. ఒకవేళ లేకపోతే ఏదైనా మిక్స్చారిటీ ఉంటే యుక్తియుక్తంగా మాట్లాడాలా, బాబానే చెప్తారు కదా అని అబద్ధాలు చెప్పకుండా దాన్ని రహస్యయుక్తంగా చెప్పాలా. సత్యత చెప్పినా ఇతరులకు బాధ కలగకుండా చెప్పాలా.
సత్యత ఉంది అంటే సత్యం వద ధర్మం చర. చూడండి, అందుకే సత్యాన్ని ఎప్పుడైతే మనం దూరం చేసుకుంటామో మన నుండి ధర్మం కూడా సమాప్తమైపోతుంది అని అర్థం. తో బాబా అందుకే చెప్తున్నారు ఇక్కడ, మీరందరూ సత్యతా శక్తి కలిగిన వాళ్ళు కదా అడుగుతున్నారు బాబా. సత్య జ్ఞానం, ఆత్మ పరమాత్మ సృష్టి చక్రం, పరమాత్మ సర్వశక్తివంతుడు సర్వవ్యాపి కాదు. మరియు ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది, కానీ 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకోదు. కుక్క నక్క ఈ విధంగా అనేక జీవరాశుల్లో జన్మ తీసుకోదు, మానవ జన్మనే తీసుకుంటుంది. శివుడు శంకరుడు వేరువేరు. శంకరుడు సూక్ష్మవత నివాసి, శివుడు కళ్యాణకారి అయినారు, పరంధామ్ నివాసి అయినారు. ఈ విధమైన అనేక జ్ఞానాలు ఉన్నాయి, సత్యమైన జ్ఞానాలు. పతిత పావని గంగా కాదు, పతిత పావని జ్ఞానమైంది, పరమాత్ముడైనారు. పరమాత్ముని జ్ఞాపకం చేసుకున్నంత మనం పతితుల నుంచి పావనంగా అవుతాం. ఇలాంటి శ్రేష్ఠ జ్ఞానాన్ని, సత్య జ్ఞానాన్ని బాబా ఇస్తున్నారు. తో బాబా అంటున్నారు, మీరందరూ సత్యత కలిగిన శక్తిశాలి శ్రేష్టాత్మలు కదా. సత్య జ్ఞానము, సత్యమైన బాబా, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణము, సత్యమైన శక్తులు, సర్వప్రాప్తులు ఉన్నాయి. ప్రాప్తులు సత్యము, స్మృతి సత్యము, గుణము సత్యము, బాబా సత్యము. అందుకై బాబా ఇక్కడ అంటున్నారు విశేషంగా సత్యత యొక్క అథారిటీ ఉంది కదా మీకు అని బాబా ఇక్కడ చెప్తున్నారు. తో సత్యమైన శక్తులు, ఇంతటి అథారిటీ యొక్క నష ఉందా? అథారిటీ యొక్క అర్థం అభిమానం అని కాదు, అభిమానం ఉండదు. శక్తి ఉంటే ఎంత అతిపెద్ద అథారిటీనో అంతగా వారి ఆలోచనల్లో ఆత్మిక అథారిటీ ఉంటుంది. వాచాలో స్నేహము మరియు నమ్రత ఉంటుంది. గొప్పవాళ్ళ గుర్తులు ఏమి అంటే వాళ్ళ యొక్క మనసులో అందరి పట్ల మంచి భావనలు ఉంటాయి, మరియు వాచాలో నమ్రత మరియు సత్యత మధురత ఉంటుంది. కర్మణాలో విశేషంగా సదా హ్యూమిలిటీ, నిరాడంబరంగా ఉంటారు, గుణమూర్తులుగా ఉంటారు, వంగి ఉంటారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు అథారిటీ యొక్క గుర్తు. మీరు వృక్షం యొక్క ఉదాహరణ అని కూడా చెప్తారు కదా. విశేషంగా చాలా బాగా ఫలభరితమైన మామిడి వృక్షం ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుందా? ఉండదు కదా, వంగి ఉంటుంది కదా. సైలెన్స్ ఈజ్ సింబల్ ఆఫ్ వాయిస్. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా. తో ఎంతెంత, అందుకే చెప్తారు ఎంత పైకి వెళ్తామో అంతే హ్యూమిలిటీ అనగా నిర్మాణత, అంతే నమ్రత మన జీవితంలో ఉండాలి. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు అనగా నిర్మాణంగా సేవ చేస్తారు. వృక్షం యొక్క ఉదాహరణ చెప్తారు. వృక్షంలో ఎప్పుడైతే సంపూర్ణ ఫలాలు నిండి ఉంటాయో అప్పుడు వృక్షం వంగి ఉంటుంది, నిర్మాణంగా సేవ చేస్తుంది. అలాగే ఆత్మిక అథారిటీ కలిగిన పిల్లలు ఎంత పెద్ద శక్తియో అంత నిర్మాణంగా ఉంటారు, సర్వులకు స్నేహిగా ఉంటారు. కానీ సత్యత అథారిటీ కలవారు అహంకారిగా ఉంటారు. కనుక అథారిటీ ఉందా, నష కూడా ఉంటుంది. అథారిటీ ఉంది అంటే నష కూడా ఉంటుంది, మరియు నిరహంకారులుగా కూడా ఉంటారు. దీనినే సత్యజ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపం అంటారు. ఇక్కడ 2 లాజిక్ ఉంది. నిశ్చయం ఉంటే నష ఉంటుంది, సత్యత ఉంటే నిశ్చయం ఉంటుంది. ఎంతెంత నిశ్చయాన్ని బట్టి సత్యమైన జ్ఞానం అవగాహన అవుతుంది, అంతే నష కూడా ఉంటుంది. అందుకని బాబా ఇక్కడ అంటున్నారు సర్వులకు స్నేహిగా ఉంటారు మరియు నిరహంకారిగా ఉంటారు. 2 లాజిక్ ఇక్కడ. అథారిటీ ఉంటుంది, నష ఉంటుంది, నిరహంకారిగా ఉంటారు. అథారిటీ అంటే శక్తి ఉంటుంది, నష ఉంటుంది, నేను పలానా సత్య సోల్స్ అని. అండ్ దెన్ తర్వాత అదే కాకుండా నష ఉండే జడ్జతలో నిరహంకారిగా ఉంటారు. ఇదే జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపం. ఈ అసత్య ఖండంలో బ్రహ్మబాబా యొక్క సత్యత అథారిటీ యొక్క ప్రత్యక్ష స్వరూపంని చూశారు కదా. ఎంత నిరాడంబర జీవి. ఆఖరికి చంపేకి వస్తే కూడా, సిక్కు ధర్మస్థుడు చంపేకి వస్తే యాంటీఓ మండలి వాళ్ళు అన్నీ ప్లాన్ తయారు చేసి ఇచ్చి ఫలానా ప్లేస్లో ఫలానా సమయంలో ఉంటారు చంపండి అని చెప్తే వాళ్ళు వచ్చి ప్రెస్సింగ్ నైఫ్ ద్వారా చంపేకొస్తే ఆయన్ని చూడంగానే గురునానక్ యొక్క సాక్షాత్కారం అవుతుంది. వచ్చిన వ్యక్తి సిక్కు ధర్మస్థుడు కాబట్టి. శివుడు నిరాకార జ్యోతిస్వరూపుడు, ఆయన శరీరం ద్వారా వచ్చిన వ్యక్తికి, చంపేకొచ్చిన వ్యక్తికి గురునానక్ యొక్క సాక్షాత్కారం చేస్తారు.
ఇలా ఎంత గొప్ప సత్యతనో అంతే నిరాడంబరంగా బాబా బ్రహ్మబాబా ఉండేవాళ్ళు. ఎంత పెద్ద షావుకారి, 152 కోట్ల ఆస్తి 1936కి, అంటే ఎన్ని బిలియన్ ట్రిలియన్ కదా. అయితేను ఎప్పుడే కానీ సత్సంగంలో అక్కయ్యలకి వీపు చూపి పోయేవాళ్ళు కాదు. వెనక్కి వస్తూ వస్తూ వందే మాతరం అంటూ బాబా వెళ్ళేవాళ్ళు. అంటే అంత నిరాడంబరము. ఎంత హయ్యెస్ట్ అథారిటీనో అంత నిరాడంబరంగా ఉంటారు. ఇది గుర్తు, అంతే నిరహంకారిగా ఉంటారు. ఈ సత్యఖండంలో బ్రహ్మబాబా ఎట్లా ఉంటారు కదా, వారి మాటలు ఎప్పుడు అహంకార భావం కలిగించవు. మురళిని విన్నప్పుడు ఎంత అథారిటీ ఉంటుంది, అంతేకాని అభిమానం ఉండదు. అథారిటీ కల మాటలలో స్నేహం ఇమిడి ఉంటుంది. లోపల స్నేహం ఉంటుంది, బయట ఆ యొక్క శక్తి కనిపిస్తుంది. లోపల స్నేహం ఉంటేనే కదా మనం ఎవరికైనా శక్తిశాలిగా చెప్పగలుగుతాం. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, నిరహంకారంగా ఉంటారు. అథారిటీ కల మాటలు ప్రియంగా అనిపిస్తాయి. కేవలం ప్రియమైనవే కాకుండా ప్రభావశాలిగా కూడా ఉంటాయి. ఫాలో ఫాదర్ చేయండి, మరి ప్రభావశాలిగాను ఉంటాయి, ప్రియంగాను ఉంటాయి. సేవలో మరియు కర్మలలో ఫాలో బ్రహ్మ బాబా. ఎందుకంటే సాకార ప్రపంచంలో సాకార శాంపుల్ బ్రహ్మబాబా అయినారు కనుక ఏ విధంగానైతే బ్రహ్మబాబా నువ్వు కర్మలలో, సేవలలో, ముఖములో, ప్రతి నడవడికలో నడుస్తూ తిరుగుతూ, మొన్న రీసెంట్ అవ్యక్త మురళి కూడా చెప్తున్నారు కదా, 5/12 తేదీ బ్రహ్మబాబాను ఫాలో చేయండి, మనసా వాచ కర్మణ 3 సేవలను ఒకేసారి చేయండి. మరియు మనస శక్తిశాలిగా, పవర్ఫుల్గా ఉండండి. వాచ నాలెడ్జ్ఫుల్గా, జ్ఞాన సంపన్నులుగా, స్పష్టత జ్ఞానాన్ని ఇవ్వండి. మనసు ద్వారా మీరు సేవ చేస్తే వాళ్ళ మనసుకు టచ్ అవుతుంది, వాళ్ళ మనసుల్ని మార్చగలుగుతారు, వాళ్ళ బుద్ధిని మార్చగలుగుతారు. కర్మణ గుణాల దానాన్ని చేయండి, లవ్ఫుల్గా ఉండండి, స్నేహ సంపన్నంగా ఉండండి అని బాబా చెప్తున్నారు కదా, 5/12 మొన్న రీసెంట్ 4వ మురళి, ఈ సీజన్ యొక్క 4వ మురళి. అథారిటీ స్వరూపంగా చూశారు. అలా ఫాలో ఫాదర్ చేసేవారిలో కూడా స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత మరియు మహానత రెండూ ఒకేసారి కనిపించాలి. ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. నిర్మాణత, మహానత ఉంటే గర్వం ఉండకూడదు, నిర్మాణత ఉండాలి. ఇది ఆధ్యాత్మికమైన ఆత్మిక జ్ఞానం యొక్క మహానత ఉన్నప్పుడు అంతే నమ్రతగా ఉంటారు. బాబా అంటారు, మహానత, నిర్మాణత రెండు ఒకేసారి కనిపించాలి. కేవలం స్నేహం కనిపించే అథారిటీ మాయమైపోవటం కూడా తప్పే. అథారిటీ కనిపించే స్నేహం లేకుంటే కూడా తప్పే. ఇలా కాదు, బ్రహ్మబాబాను చూశారు కదా, మరి ఇప్పుడు కూడా మురళిని వింటారు. ప్రత్యక్ష ప్రమాణం పిల్లలారా అని సంబోధిస్తారు, కానీ అథారిటీ కూడా చూపిస్తారు. స్నేహంతో పిల్లలారా అంటారు, మరి అథారిటీతో శిక్షణను కూడా తెలియచేస్తారు. సత్య జ్ఞానము ప్రత్యక్షం కూడా చేస్తారు, కానీ పిల్లలు అంటూ నూతన జ్ఞానాన్ని మొత్తం స్పష్టం చేసేశారు. దీనినే స్నేహము మరియు సత్యత యొక్క అథారిటీ యొక్క బ్యాలెన్స్ అని అంటున్నారు. కనుక వర్తమాన సమయంలో సేవలలో ఈ బ్యాలెన్స్ని అండర్లైన్ చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఇంతెంత మనం అండర్లైన్ చేస్తామో అంతంతే ప్రాప్తి. ఎందుకంటే సేవల ద్వారానే మనం విశేషంగా బాబాను ప్రత్యక్షం చేయటానికి ఆధారం. అందుకై బాబా అంటున్నారు, ధరణి తయారు చేసేందుకు స్థాపన నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మరి ఈ సమయంలో ఫాస్ట్గా సేవలో వృద్ధి అవుతూ ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంది. అందుకై బాబా అంటున్నారు, కనుక పిల్లలారా, మీరు జ్ఞాన సంపన్నతకి గుర్తే ధరణి జ్ఞాన సంపన్నతకు గుర్తే ఇది. ఆత్మ యొక్క కోరికను చూడండి, నాడిని చూడండి, మరియు జ్ఞానాన్ని ఇవ్వండి. కానీ లోపల సత్యతకు చెందిన నిర్భయత శక్తి తప్పకుండా ఉండాలి. వాళ్ళేమనుకుంటారో, లోకులేమనుకుంటారో అని భయం ఉండకూడదు. నిర్భయులుగా అయ్యి ధరణిని మంచిగా తయారు చేయండి. చూడండి ఎంత క్లారిటీగా, వివరంగా బాబా మనకు చెప్తారు. ప్రతిరోజు మురళిను ఎంత క్లారిటీగా చెప్తారు చూడండి. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, మీరు భలే సత్యతగా ఉండండి, కానీ నిర్భయత అనేది ఉండాలా. వీళ్ళ మాటలకు వశం కాకూడదు. వాళ్ళేమనుకుంటారో సత్యం చెప్తే అనుకోకూడదు. సత్యమైన మాటలు సదా తెలిపించాలి. ఎటువంటి వ్యక్తియో అటువంటి రూపురేఖలు తయారు చేయవలసి వస్తుంది కదా, ఇది తప్పనిసరి. అందువలన ఈనాటి ప్రపంచంలో కూడా నవీనతకు చాలా విశేషత ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తోంది కదా,
జనవరి. కొత్తది ఏదైనా మన జీవితంలో ధారణ చేయాలి. అందుకే బాబా నవీనత గురించి కూడా చెప్తున్నారు. అందుకే బాబా ఇక్కడ అనేక దేశ విదేశాల పిల్లలతో కలుస్తూ బాబా కొత్త ప్లాన్ తయారు చేయండి అని బాబా చెప్తున్నారు. సో ఈ విధంగా విశేషంగా సత్యత అథారిటీ కల శ్రేష్ఠ ఆత్మలందరికీ, నవీనత మరియు మహానతలను ప్రత్యక్షం చేసే సత్యమైన సర్వసేవాదారి పిల్లలకు, సర్వసత్యమైన అనగా అవినాశి రత్నాలకు, అవినాశి పాత్రను అభినయించే ఆత్మలందరికీ, అవినాశి ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా అయ్యే ఆత్మలందరికీ, విశ్వ రచయిత అయిన సత్యమైన బాబా, సత్యమైన శిక్షకుడు, సద్గురువు యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. नमस्ते बाबा, నమస్తే. వరదానం. మనస్సు మౌనం ద్వారా సేవలో నూతన ఇన్వెన్షన్లు కనుక్కొనే సిద్ధి స్వరూపులుగా కండి. ఎవరైనా సరే ప్రపంచంలో కూడా ఏదైనా కొత్త ఇన్వెన్షన్ చేయాలి అంటే, కొత్తది ఏదైనా కనుక్కోవాలి అంటే వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉంటారు. ఏకాగ్రతతో ఏకాంతంలో ఉండి దానిపైనే మనసు పెట్టి చేసినప్పుడే అప్పుడు ఏదైనా కొత్త దాన్ని కనుక్కోగలుగుతారు. అలాగే బాబా ఇక్కడ అంటున్నారు, మనస్సు యొక్క మౌనం ద్వారా సేవలో నూతనమైనటువంటి ఇన్వెన్షన్స్ కనుక్కొనే సిద్ధి స్వరూపులుగా కండి. మనస్సు యొక్క మౌనం, వాచా మౌనము అంటే మాట్లాడకుండా ఉండటం, మనసు మౌనం అంటే సంకల్పాలను తక్కువ చేయటం. ఎంత సంకల్పాలు తక్కువైతే అంత క్వాలిటీగా ఉంటాయి. ఏ విధంగా ప్రారంభంలో మౌనవ్రతాన్ని పట్టినప్పుడు అందరూ ఫ్రీ అయిపోయేవారు. మౌనవ్రతం బాబా స్టార్టింగ్లో ఓం మండలిలో సింధ్, హైదరాబాద్, కరాచీలో ఉన్నప్పుడు ఓం మండలిలో మొట్టమొదట ఒక్కొక్కసారి 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు అందరినీ సైలెన్స్గా కూర్చోబెట్టేవాళ్ళు. ఎవరికి ఏం కావాలనో పేపర్ పెన్ని పెట్టేవాళ్ళు, దానిపైన వాళ్ళు రాసుకునేవాళ్ళు. ఆ విధంగా బాబా ఇక్కడ చెప్తున్నారు, ఏ విధంగా ప్రారంభంలో మౌనవ్రతాన్ని పెట్టినప్పుడు అందరూ ఫ్రీ అయిపోయినారు. అనవసరమైన మాటలే బంద్ అయిపోతాయి కదా. ఎప్పుడైతే వాచా మౌనం ఉంటుందో అప్పుడు మనసా మౌనం కూడా ఉండాలి. కేవలం బయట మాత్రమే వాచా మౌనం ఉంటే దాని ద్వారా సమయం కూడా వేస్ట్, మాటలు మాట్లాడకుండా సమయం వృధా అవుతుంది, అది సఫలమైపోతుంది. వృధా అయ్యే సమయాన్ని మనం సఫలం చేసుకోవచ్చు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, అందరూ ఫ్రీ అయిపోయినారు, సమయము మిగిలేది. అలా ఇప్పుడు మనస్సు యొక్క మౌనాన్ని పాటించండి. బాబా అంటున్నారు ఇక్కడ, మనస్సు యొక్క మౌనాన్ని మనం ఎంత పాటిస్తామో అంత శక్తి జమ అవుతుంది. దీని ద్వారా వ్యర్థ సంకల్పాలు కూడా రావు. మనం వ్యర్థ సంకల్పాలు, ఫస్ట్ సంకల్పాలని కంట్రోల్ చేసేది అలవాటు చేసుకోవాలా. దానికే బాబా వాళ్ళని ఎంత జ్ఞాపకం చేసుకుంటామో, సమర్థ సంకల్పాల ఖజానానే జ్ఞాన మురళి కదా. మురళిని ఎంత మనన చింతన చేస్తామో అంతంత మన సంకల్పాలలో వ్యర్థం అనేది సమాప్తమై సమర్థత అనేది పెరుగుతుంది. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, మనసు యొక్క మౌనాన్ని పాటించండి. దీని ద్వారా వ్యర్థ సంకల్పాలు కూడా రావు. ఏ విధంగా నోటి నుండి శబ్దం రాదో అలా మనసు నుండి వ్యర్థ సంకల్పాలు రాకుండా ఉండడమే ఇదే మనస్సు యొక్క మౌనం. మనస్సు యొక్క మౌనము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా చనిపోయినారంటే 1 నిమిషం మౌనం పాటిద్దామంటారు. అంటే ఆ ఆత్మ యొక్క శాంతి కోసం మౌనాన్ని పాటించడం. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, మనస్సు యొక్క మౌనము అనగా వ్యర్థము నుంచి దూరం కావడమే మనస్సు యొక్క మౌనం. వ్యర్థ సంకల్పాలే రాలేదంటే అప్పుడు సమయం మిగులుతుంది కదా. మనస్సు ద్వారా కూడా అనేక పనికిరాని ఆలోచనలు, పనికిరాని విషయాల్లో మనస్పోవటం, ఇవన్నీ సమయం వృథా. అప్పుడు సమయం మిగిలిపోతుంది. ఈ మనస్సు మౌనం ద్వారా సేవలో ఎటువంటి కొత్త ఇన్వెన్షన్లు వెలువడతాయంటే, వాటి ద్వారా సాధనాలు తక్కువ మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది. మనం ఎంతెంత విశేషంగా మౌనంతో కూడిన సేవ చేస్తామో, ఎవరైనా చూడండి చాలా సమయం మౌనంగా ఉన్నారు ఉంటే వాళ్ళ మాటల్లో శక్తి ఉంటుంది. అందుకే తపస్విలు 40 రోజులు 100 రోజులు అట్లా లోపల
ఉండిపోయి తపస్సు చేస్తారు, బయట అసలు బయటికే రారు. అట్లాంటి వాళ్ళు ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు చాలా వాళ్ళ మాటలలో శక్తి ఉంటుంది, వరదానంగా శాపంగా మారిపోతుంది. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, మనస్సు మౌనం ఉండాలి, వాచా మౌనము ఉండాలి, ఇంపార్టెంట్. నిన్నసారి ఒక 10 రోజుల కిందట న్యూయార్క్ మోహిని బెంజీ వాళ్ళు సందేశం చెప్పినారు. 2 వారాల కిందట గురువారం రోజు విశేషంగా అందరూ మౌనాన్ని పాటించండి, మనస్సు యొక్క మౌనాన్ని పాటించండి అని చెప్పినారు. ఇది బాబా ఈరోజు కూడా చెప్తున్నారు, మనస్సు యొక్క మౌనము చాలా చాలా ఇంపార్టెంట్. మనస్సు మౌనం అంటే వ్యర్థ సంకల్పాలు చేయకుండా ఉండడమే, సమర్థ సంకల్పాలను సదా చేయటమే మనస్సు యొక్క మౌనం. ఇంకా బాబా అంటారు, ఎందుకు అంటే ఎప్పుడైతే సమయము శక్తి అన్నీ మిగులుతుందో అప్పుడు మనం ఒకే విషయం పైన ఆలోచన లోతుగా ఏకాగ్రతగా సంకల్పం చేసినామంటే అప్పుడు దాంట్లో శక్తి ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ మనం చేయగలుగుతాము. వాటి ద్వారా సాధనాలు తక్కువ మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సాధనాలు ఉపయోగించే పనిల సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా సైన్స్ సాధనాలు క్షణంలో విధిని ప్రాప్తి చేయిస్తాయో అలా ఈ సైలెన్స్ సాధనాల ద్వారా కూడా క్షణంలో విధి ప్రాప్తిస్తుంది. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు, సైన్స్ని ఉపయోగిస్తున్నారు. అటం బాంబు చూడండి, న్యూక్లియర్ బాంబు, అటం బాంబు ఎక్కడో కూర్చొని రిమోట్ ద్వారా ఒత్తితే ఇక్కడ వినాశం అయిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంత ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని చూడండి ఆకాశంలో ఇక్కడ చాలా దూరంగా ఉండేటువంటి శాటిలైట్ని కంట్రోల్ చేయగలుగుతారు సెకండ్లో. అక్కడ ఏం చేస్తూ ఉందో అదంతా ఇక్కడ చూస్తారు. వాతావరణాన్ని కనుక్కుంటారు, ఇప్పుడు వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, ఇప్పుడు పిడుగులు పడతాయని. సో ఇవన్నీ ఒక్క జాగాలో కూర్చుని ఒక చిన్న శక్తి ద్వారానే ఎంత అమోఘమైన కార్యాలు జరుగుతాయో ఆ విధంగా బాబా అంటున్నారు, సైన్స్ ద్వారా ఏ విధంగా కార్యం జరుగుతుందో ఆ విధంగా మీ సైలెన్స్ ద్వారా కూడా సిద్ధి లేదా విధి అందరికీ తెలుస్తుంది. వాచా సైలెన్స్, మనసా సైలెన్స్. వాచా తక్కువ మాట్లాడడము, వ్యర్థము మాట్లాడకూడదు, సమయం మిగులుతుంది. మనసా మౌనము అనగా వ్యర్థ సంకల్పాలు చేయకూడదు, సమయం మిగులుతుంది, శక్తి పెరుగుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటే దాన్ని సిద్ధి యా సఫలత పొందగలుగుతాం, క్షణంలో విధిని ప్రాప్తి చేసుకుంటాం. కనుక ఈ సైలెన్స్ సాధనాల ద్వారా క్షణంలో విధి శాంతి శక్తి చాలా గొప్పది. శాంతి శక్తికి మించిన, మౌనాన్ని మించిన వాక్చాతుర్యం లేదు అని చెప్తారు. సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అని చెప్తారు. చాలా చాలా సైలెన్స్కి చాలా పవర్ ఉంది. ఏది చెప్పకూడదు అనుకున్నప్పుడు మౌనంగా ఉన్నామంటే అసలు ఇంకా అన్నీ చెప్పినట్లు అయిపోతుంది. సో ఆ విధంగా బాబా ఇక్కడ చెప్తున్నారు, శాంతి శక్తిని సంపాదించుకోవాలంటే ఒకటి ఏకాంతవాసిగా కావాలా, రెండవది అంతర్ముఖిగా కావాలా. అంతర్ముఖిగా ఏకాంతవాసిగా కావాలంటే ఏకాగ్రతను పెంపొందించుకోవాలా. ఎంతెంత ఏకాగ్రత శక్తి పెరుగుతుందో శాంతిగా కూర్చొని ఏకాగ్రతని మనం పెంచుకున్నామంటే, అంతర్ముఖిలై మనం పెంచుకున్నామంటే, అంతర్ముఖి సదాసుఖి. మన ఇంద్రియాలను ఆంతరంగికంగా వాటి యొక్క శక్తిని ఆంతరంగికంగా ఉపయోగించుకున్నప్పుడు శాంతి శక్తి నాలో పెరుగుతుంది. శాంతి శక్తి చాలా గొప్ప శక్తి. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, ఆ విధంగా మీరు ప్రాప్తిని పొందండి. స్లోగన్, ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో సర్వుల సహయోగం కూడా వారి ముందు సమర్పితమైపోతుంది. మనస బుద్ధి ద్వారా, హృదయం ద్వారా. మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, హృదయం ద్వారా, తను మన ధనాల ద్వారా, సమయ సంకల్ప శ్వాసల ద్వారా సంపూర్ణ సహయోగిగా సంపూర్ణ సమర్పణ బుద్ధిని కలిగి ఉంటే అలాంటి వాళ్లకు సహయోగం తప్పకుండా లభిస్తుంది. సహయోగం వారి ముందు సమర్పితమవుతుంది. మనం బాబాకు సమర్పితమైతే అలాంటి వ్యక్తుల ముందు అనేక సహయోగాలు సమర్పితమైపోతాయి అని బాబా ఈరోజు సత్యతా శక్తి గురించి నడిపించినారు. మొన్నటి రోజున ప్రేయసి, సత్యమైన ప్రేయసి లక్షణాలు చెప్పినారు. ఆ విధంగా ఒక్క సబ్జెక్టు గురించినే నడిపిస్తారు. దీన్ని అవ్యక్తవాణి అంటారు.
దాది శరీరంలో ప్రవేశం చేసి మురళి నడిపించినంత కాలము దాది యొక్క ఆత్మ సుషప్తావస్థలో ఉంటుంది. గుల్జార్ దాది అంటారు, హృదయ మోహిని దాది అంటారు. ఆ దాది వాళ్ళులో బాబా ప్రవేశం చేస్తారు. బ్రహ్మ బాబా, శివ బాబా ఆత్మలు రెండూ ప్రవేశం చేస్తాయి. ఆ తర్వాత బాబా వెళ్ళిన తర్వాత ఈ మురళిని చదువుకుంటారు దాది వాళ్ళు. దీన్ని అవ్యక్త మురళి అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒకే సబ్జెక్టు పైన నడుస్తూ ఉంటుంది. దీంట్లో లోతైన స్థితి, లోతైన అవగాహన జరుగుతుంది. ఎన్నో విషయాలు బాబా ఈరోజు మురళీలో తెలిపించినారు. ఒకసారి మనం ఏకాంతంగా కూర్చొని మనసు మౌనాన్ని, వాచా మౌనాన్ని పఠించినప్పుడు ఈ శక్తుల్ని మనము అంతర్గతంగా దాగి ఉన్న శక్తుల్ని బహిర్గతం చేసుకోవచ్చు. ఓం శాంతి.